ఘాట్ రోడ్ విజువల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. సో ఇక్కడ మీకైతే అన్నీ కూడా చాలా స్పీడ్గా చూపిస్తాను, బట్ ఒక మెయిన్ ఇన్సిడెంట్ దగ్గర స్లో చేయాల్సి వస్తూ ఉంటుంది. సో అలా మేమైతే ఇప్పుడు ఉమామహేశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాము. క్లియర్గా చాలా దగ్గర నుంచి మీకు అయితే కనపడుతూ ఉంటుంది. అనుకోని ఒక సంఘటన ఎదురైంది. సో సడన్గా రోడ్డు మీద కార్లన్నీ ఆగిపోయాయి. ఎందుకు అని చూడగా అక్కడ ఒక కార్కి యాక్సిడెంట్ అయిందనమాట. టోటల్గా ముంగటైతే కార్ అయితే డ్యామేజ్ అయిపోయింది. సో చూడండి అక్కడ మీకు అయితే కనిపిస్తుంది, చాలా ఘోరంగా ఉంది. కింద చూడండి ఆ గ్లాస్ ముక్కలన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. సో దీనివల్ల వీడిని చూడండి ఎట్లా పట్టుకొస్తున్నారు. హలో అందరికి నమస్కారం, వెల్కమ్ టు లక్కీ లిఖిత్. సో ఈ రోజు అయితే మేము శ్రీశైలంకి వెళ్తున్నాము. సో అక్కడ కార్లు అయితే రెడీగా ఉన్నాయి, మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి, ఎప్పుడు ఎక్కుతామా అన్నట్టుగా. ఫర్ ద ఫస్ట్ టైం మా క్యూట్ అల్లుడు కూడా యూట్యూబ్లో కనబడుతున్నాడు. వీడిని కూడా తీసుకొని శ్రీశైలం అయితే వెళ్తున్నాము. అలా మా ప్రయాణం మొదలైంది. ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము. మా వాళ్ళందరూ కూడా ఒకసారి హాయ్ చెప్తున్నారు, వినండి. నీకు వాచ్ కావాలా? నాది వాచ్ కావాలా? మా బుడ్డోడు ఆంజనేయ స్వామి మాల వేసుకొని వచ్చిన వారికి డబ్బులు అయితే ఇవ్వడం జరిగింది. సో చూడండి వాడు ఎంత క్యూట్గా ఇస్తున్నాడో. మంచోడిరా నువ్వు, ఇలా పెద్దయినాక కూడా ఇస్తే ఇంకా మంచిది. అలా కార్ పోతుంటే ఆ లొకేషన్స్ అన్నీ చూస్తూ ఉన్నాడు. ఆ చిన్నోడైతే వాడు ఫుల్గా ఎంజాయ్ చేసిండు. అసలు మొత్తం అటే చూస్తున్నాడు. చూడండి ఒకసారి మీరు, ఎంత క్యూట్గా ఉందో వీడియో అయితే అసలుకి. మేము ఇలా ఒక కార్లో ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఇంకో కార్లో ఉన్న వాళ్ళు మాత్రం అలా ఇంకో కామ్గా గప్చుప్గా కూర్చొని ఉండడం జరిగింది. సో ఇంకో పర్సన్ కూడా మా దాంట్లోకి రావడం జరిగింది, చూపిస్తా. ఇలా ఎంజాయ్ చేస్తూ ఒక దగ్గర ఆపడం జరిగింది. సో ఇంత ఎండ కొడుతుండే ఎవరైనా కూడా కూల్ డ్రింక్స్ తాగాలని అనుకుంటారు. బట్ చూడండి మా బావ ఇంకా మా గోపి అసలుకి ఏం తాగుతున్నారు, చాయ్ తాగుతున్నారు వీళ్ళు. సో అసలు చాయ్ ఎట్లా తాగుతున్నారు ఇంత ఎండలా అనేది అర్థం కావట్లేదు. సో అది బుడ్డోడు వాళ్ళ డాడీతో ఎలా ఆడుకుంటున్నారు చూడండి. వాళ్ళ డాడేమో ఇటు ఆడిపిస్తుంటే వాడేమో లొకేషన్ చూసుకుంటా, ఏంది డాడీ ఎత్తి తీసుకొస్తున్నారు నన్ను, ఎక్కడ తీసుకెళ్తున్నారు, నేను ఇంట్లో పడుకునేవాడిని కదా అని అనుకుంటున్నట్టున్నాడు. సో ఇంకా మా ప్రయాణం మళ్ళీ స్టార్ట్ చేసాము, అలా కూల్ డ్రింక్స్ చాయ్లు తాగి. అలా మేము మొదలయ్యి నాగార్జున సాగర్ డ్యామ్స్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో నాగార్జున సాగర్ని చూపిస్తూ ఉన్నాను, బ్లాగ్లో చూస్తూ ఉండండి. అలాగే అక్కడ డ్యామ్స్ దగ్గర కూడా కొన్ని విజువల్స్ తీయడం జరిగింది. సో చూడండి ఒకసారి, అక్కడైతే కనపడుతూ ఉంది మీకైతే. ఇప్పుడే ఇక్కడ దిగినాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎట్లా ఎండ కొడుతుందో. అరే వెనక ఈ బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత వస్తుందో. బాయ్. వీడిని చూడండి ఎట్లా పట్టుకొస్తున్నారు. ఎలా ఉంది మీ ఫీలింగ్ ఇక్కడ కూర్చుంటే? రొట్టె పేల మీద కూర్చున్నట్టే ఉంది. దిగండి. మేము ఎక్కడ దిగితే అక్కడ మాత్రం గిరాకీ మాత్రం పక్కా చేస్తున్నాము. ఇక్కడికి వెళ్ళి మనం ఇప్పుడు సోడా తాగుదాం.
అలా సోడా తాగి ఇంకా వెళ్తూ ఉండగా మాకు ఒక గుడి ఎదురైందనమాట. ఆ గుడిలో అయితే దిగడం జరిగింది. సో, మాములు చూడండి ఆ ఎండకి కాళ్ళు కాలుతుంటే ఎలా ఉరుకుతున్నారో అసలకి. సో, బట్ నేనైతే వాళ్ళతో పాటు ఉరుక్కుంటూ వీడియోస్ తీయడం జరిగింది. నా కాళ్ళు ఎంత బొబ్బలెక్కాయో చూడాలింకా. ఆ గుడిలోనే అలా లంచ్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మాత్రం విజువల్స్ భలేగా ఉన్నాయన్నమాట. సో, అక్కడ చూడండి ఒకసారి శివుడు ఈ బొమ్మ గాని, లక్ష్మీ నరసింహస్వామి బొమ్మ గాని చాలా బాగున్నాయి. ఒకసారి ఆ ఫోటోస్ మీకు చూపిస్తాను చూడండి. అలా తినేసి మేమైతే మళ్ళీ మా జర్నీని స్టార్ట్ చేయడం జరిగింది. సో, ఇక్కడైతే మేము వెళ్తూ ఉండగా ఇంకా ఎన్నో ఎన్నో అల్లరి పనులు చేయడం జరిగింది. సో, అసలుకి కజిన్స్‌తో వెళ్తే ఎంత ఎంజాయ్ చేస్తామనేది వీడియో ద్వారా మీకు అర్థమవుతది. సో, వీడియో అయితే చివరి వరకు చూస్తూనే ఉండండి. రై రై రబ్బర్ రై 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 రబ్బర్ రై. ఆ పాట పెట్టాలి, ఆ పాట పెట్టినప్పుడు ఒప్పాలి. ఇప్పుడు మామూలు ఏమో ఈ సాంగ్ ఉంటది కదా, రై రై రప్పర్ రై. దీనికోసం రీల్ 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 చేస్తున్నారు వీళ్ళు. సో చూద్దాం అవుట్పుట్ ఎట్లా వస్తుందో. జుగారి ఏనుగు మీద రై రై రప్పర్ రై. ఆడియో లేక మా కష్టాలు చూడండి. ఇక్కడ నెట్ రావట్లేదు, పాటలు పెట్టట్లేదు. అసలు ఎట్లా వచ్చింది ఇప్పుడు అవుట్పుట్? నాదే ఎక్కువ ఏది రాది, నాకు ఊగిన టీం అనిపించట్లేదు. స్టీరింగ్ సారీ గైస్, మేము అనుకున్నట్టుగా రాలేదు, ఏం బాధపడకండి. తర్వాత మళ్ళీ తీసుకుందాం. నేను ఇక్కడ వీడియోని కట్ చేద్దామని అనుకున్నాను, బట్ మీరైతే చూస్తూ ఉండండి రోడ్ ఎలా కర్వులు ఉందో. అలా ఘాట్ రోడ్కి ఇంకా వెళ్తున్నాను అనమాట, ఘాట్ సెక్షన్కి. సో వెళ్తూ ఉంటే అసలుకి రోడ్ అనేది ఎంత కవ్స్ ఉందో ఒకసారి చూడండి, మీకు కనబడుతూ ఉంటుంది అనమాట. సో 2xలో పెట్టి మీకైతే చూపిస్తాను, విజువల్ అంతా కూడా చూస్తూ ఉండండి. ఇట్లా మనం జర్నీ చేస్తూ ఉన్నప్పుడు నాకైతే రోడ్డు, చెట్లు ఇవన్నీ కదులుతున్నాయా లేకుంటే మనం కదులుతున్నామని డౌట్ వస్తూ ఉంటుంది అనమాట. సో అసలుకి మీలో ఎంతమందికి డౌట్ వచ్చింది కింద కామెంట్ చేయండి. చాలా మంది ఫీలింగ్ అట్టుంది ఇది. ఎవరికి ఫస్ట్ లిరిక్ ఏముంటుంది చూడు ఒకసారి. రాదు, ఎట్లేదు చూడు. బంటు కానీ 22 బస్తీల మస్తు కట్అవుట్, బచ్చాగాళ్ళ బ్యాచ్ ఉండేదే వచ్చినమంటే సుట్టు, కిక్కే సాలగా ఓ నైట్ ఎక్కి డొక్కు బుల్లెట్. రాములా రాములా నన్ను చేసింది రో, రాములా రాములా నా పానం చేసింది రో, రాములా రాములా నన్నాగం చేసింది రో, రాములా రాములా నా పానం చేసింది రో. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి మన ఘాట్ సెక్షన్. సో ఘాట్ రోడ్ అంతా మీకైతే చూపిస్తాను. ఇక్కడ అస్సలు అయిన అద్భుతం ఉంటుంది అనమాట. ఘాట్ రోడ్ విజువల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. సో ఇక్కడ మీకైతే అన్నీ కూడా చాలా స్పీడ్గా చూపిస్తాను, బట్ ఒక మెయిన్ ఇన్సిడెంట్ దగ్గర స్లో చేయాల్సి వస్తూ ఉంటుంది. చూడండి అసలుకి ఎన్ని కార్లు, ఎన్ని వెహికల్స్ ఎదురుగా వస్తున్నాయి. అసలుకి ఎంత డేంజరస్గా ఉంది చూడండి అక్కడ విజువల్స్ అన్నీ కూడా. ఎందుకంటే ఆ అలా కవ్స్ ఉన్న రోడ్లలో ఏ వాహనం ఎప్పుడు ఎదురవుతుంది అనేది మనకు అర్థం కూడా కాదనమాట. సో అంత స్పీడ్గా వస్తూ ఉంటే చూడడానికి, మనకు డ్రైవ్ చేయడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది కదా. సో అలా మేమైతే వెళ్తూ ఉంటే అనుకోకుండా ఒక వెహికల్ అయితే రావడం జరిగింది. ఆ వెహికల్ కూడా ఇప్పుడు ఒకసారి చూపిస్తాను, మీరు చూడండి. అలా మేము ట్రావెల్ చేస్తూ ఉండగా కర్వ్స్లో ఒక లారీ అయితే స్ట్రేట్గా మాకు ఎదురైంది అనమాట. సో ఎదురవ్వగానే మా కార్లో ఉన్న వాళ్ళ రియాక్షన్స్ ఒకసారి చూడండి. ఇలా ఈ సంఘటన జరగగానే మా వాళ్ళలో చిన్న జలక్ వచ్చిందనమాట. సో అంటే చాలా అటెన్షన్గా కూర్చున్నారు ఇంకా కార్లో, ఈ ఘాట్ రోడ్లో అనమాట. సో అసలుకంటే నిజంగా ఇంత డేంజర్గా ఉంది చూడండి. అసలుకి వచ్చే కార్స్ అనేవి మనకు కనిపిస్తలే, ఆ యూటర్న్ అంటే ఆ కర్వ్ దాటగానే మనకు అప్పుడు కనిపిస్తున్నాయి అనమాట. సో అయినా కూడా అంతే స్పీడ్ని మెయింటైన్ చేస్తూ వస్తున్నారు, స్పీడ్ తగ్గించకుండా, ఏం స్లో అవ్వకుండా. సో అసలుకి ఇది కొంచెం డేంజరస్ అనే చెప్పొచ్చు, బట్ ఎంజాయ్ చేయడానికి మాత్రం మస్త్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళడం జరిగింది. సో ఇంకా మేమైతే శ్రీశైలంకి అయితే ఎంట్రీ ఇవ్వడం జరిగింది. శ్రీశైలంలో ఎంటర్ అవ్వగానే మేమైతే ఆర్య వైశ్య సత్రం, వాసవి సత్రానికి అయితే వెళ్ళడం జరిగింది. అంటే వైశ్యాస్కి సపరేట్గా ఒక సత్రం ఉంటుంది అనమాట. అంటే పడుకోనికి కానీ, ఫుడ్కి కానీ ఒక సత్రాలు ఉంటాయి అనమాట. అంటే ఇలా డిఫరెంట్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఇలా సత్రాలను అయితే నిర్మించడం జరిగింది. సో దాంట్లో మాకైతే రూమ్స్ బుక్ చేసుకొని మనమైతే ఉండాలన్నమాట. సో అక్కడికైతే మేము రీచ్ అయ్యాము. ఒకసారి ఆ విజువల్స్ అన్నీ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సో చూడండి. హాయ్ కనే
కన్నయ్య యూట్యూబ్లో రాబోతుంది ఇక. అలా సత్రంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి శ్రీశైల దర్శనానికి అయితే వెళ్ళడం జరిగింది. సో మేమైతే ఫోన్లన్నీ కూడా సత్రంలోనే పెట్టడం జరిగింది కాబట్టి నేను అక్కడ ఏమీ రికార్డింగ్స్ అనేవి తీయలేదు. డైరెక్ట్గా ఇంకా ఆ రోజు దర్శనం కంప్లీట్ చేసుకుని వచ్చేసి తినేసి పడుకున్నాం అనమాట. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా దెన్ మేము పడుకొని తెల్లారి వ్లాగ్ అనేది కంటిన్యూ చేయడం జరిగింది. అంటే అసలు నైట్ ఒక్క వీడియో కూడా తీయలేదు. సో దానికైతే నన్ను క్షమించండి. గుడ్ మార్నింగ్ గైస్. సో మళ్ళీ డే 2 అనమాట ఇది. సో మేమైతే అన్ని దర్శనం అయితే చేసుకోవడం జరిగింది. ఇప్పుడైతే రిటర్న్ ప్రయాణం మొదలెట్టడం జరిగింది. ఇక్కడ మేమైతే ఇప్పుడు సాక్షి గణపతి దేవాలయానికి అయితే వెళ్తున్నాము. అలా వెళ్తూ ఉండగా మాకైతే ఆల్రెడీ నిన్న తీసుకున్న ఈత పండ్లు అనేవి మాకు ఇవ్వడం జరిగింది. సో ఈత పండ్లని తినుకుంటూ వెళ్తూ ఉన్నాను. సో ఈత పండ్లు అనేవి నిజంగా చాలా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. బట్ బాగా గింజలు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో పండు తక్కువ గింజ ఎక్కువగా ఉందన్నమాట. దీంట్లో అయితే టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. సాక్షి గణపతి దేవాలయం దగ్గర అయితే కార్ అనేది పార్క్ చేయడం జరిగింది. కార్ పార్కింగ్ చేశాక మేమైతే దర్శనానికి వెళ్ళడం జరిగింది. సో మా వాళ్ళు అంతా ముందు వెళ్తున్నారు చూడండి. మా వానికి హాయ్ చెప్దాం పండి చిన్నోడికి. ఏయ్ బుజ్జి కన్నయ్య. ఇప్పుడే సాక్షి గణపతి దేవాలయం దగ్గర అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడైతే మనకు వీడియో తీయడానికి పర్మిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అంటే అందరూ తీసుకుంటున్నారు. దాంతో నేను కూడా వ్లాగ్లోకి పనికి వస్తుందని ఒక వీడియో తీయడం జరిగింది. సో చూడండి అక్కడ ఎంతమంది జనాలు క్యూ కట్టి దేవుని అయితే దర్శించుకోవడానికి వెయిట్ చేస్తున్నారు. అలా మేమైతే దర్శనం చేసుకుని బయటికి రావడం జరిగింది. ఇక్కడ షాప్స్ దగ్గర మా వాళ్ళు కొన్ని షాపింగ్ చేశారు. బట్ నేనైతే ఏం తీసుకోలేదు. నేను మా అల్లుని ఎత్తుకొని ఇంకా కార్ పార్కింగ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. మావాడు చూడండి వీడియోలోకి ఎంత తొంగి చూస్తున్నాడో. సో ఇప్పుడు మనమైతే ఎగ్జాక్ట్గా డ్యామ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో ఈ లొకేషన్లో మా వాళ్ళంతా ఫోటోలు తీసుకుంటున్నారు. సో మీకు కూడా ఆ లొకేషన్ అంతా ఒకసారి చూపిద్దామనేసి ఇలా ఒక చిన్న వీడియో తీశాను. సో ఇక్కడ చూడండి నేచర్ ఎంత బాగుందో, అంటే చుట్టూ గుట్టలు, అలా చెట్లు, డ్యామ్, ఎంత బాగుంది లొకేషన్. సో అసలుకి ఈ విజువల్స్ చూడనికే చాలామంది జనాలు ఇలా కార్లు కట్టుకొని వచ్చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ విజువల్స్ అనే కాదు, శ్రీశైలం మల్లన్న స్వామిని చూడడానికి కూడా చాలామంది జనాలు వస్తూ ఉంటారనమాట. సో చూడండి లొకేషన్స్ అంతా కూడా ఎంత బాగుందనేది. సో అటు డ్యామే కాదు, ఇటు రాళ్ళ సైడ్ అంటే ఇటు గుట్ట సైడ్ కూడా మనం ఫొటోస్ తీసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. సో అలా మేమైతే ఇప్పుడు ఉమామహేశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాము. వెళ్తూ ఉంటే మనకు డ్యామ్ మళ్ళీ దగ్గర నుంచి కనబడుతుంది అనేసి ఇలా ఒక వీడియో అయితే తీయడం జరిగింది. సో ఇంకా మనకు క్లియర్గా డ్యామ్ దగ్గర నుంచి మీకు వీడియో అయితే చూపిస్తాను చూడండి. సో ఎగ్జాక్ట్గా డ్యామ్ క్లియర్గా చాలా దగ్గర నుంచి మీకు అయితే కనపడుతూ ఉండొచ్చు. సో చూడండి ఒకసారి డ్యామ్ గేట్స్ కానీ డ్యామ్ కానీ ఎలా ఉందనేది. సో ఇక్కడ అనుకోని ఒక సంఘటన ఎదురైంది. సో అది ఏంటంటే ముందుకెళ్తే చెప్తాను. మేము వెళ్తుండగా సడన్గా రోడ్ మీద కార్లన్నీ ఆగిపోయాయి. ఎందుకు అని చూడగా అక్కడ ఒక కార్కి యాక్సిడెంట్ అయిందనమాట. టోటల్గా ముంగటైతే కార్ అయితే డ్యామేజ్ అయిపోయింది. సో చూడండి అక్కడ మీకు అయితే కనిపిస్తుంది, చాలా ఘోరంగా యాక్సిడెంట్ అయితే అవ్వడం జరిగింది. కింద చూడండి ఆ గ్లాస్ ముక్కలన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. సో దీనివల్ల ట్రాఫిక్ అనేది జామ్ అయింది. ఆడ చూడండి చాలామంది ఇంకా స్లోగా నెమ్మదిగా వెళ్తున్నారనమాట. సో చూసారు కదా, ఇలా శ్రీశైలం మీరు కూడా వచ్చినప్పుడు జాగ్రత్తగా వెళ్ళి క్షేమంగా రండి. సురుమా పెట్టిన కన్నులతో నన్ను పిలిచే రోజు, ఎర్రగా పండిన పేదాలతో నన్ను పిలిచే రోజు, అల్లహే అల్లా ఆనందాల కన్నుల కన్నీళ్లకు, అల్లహే అల్లా నేను కారణమవ్వను ఏ జన్మకు, అల్లహే అల్లా ఆనందాల పెరుగుల చిరునవ్వుకు, అల్లహే అల్లా నేను కారణమవుతున్న ప్రతి జన్మకు. ఇట్లొద్దు మనం ఈ క్లూజర్ క్లూజర్ పెడితే ఏం చూస్తున్నావు రా? వాడు చూడు ఎట్లా చూడు.
అలా ఎంజాయ్ చేస్తూ మేమైతే టిఫిన్ సెంటర్ దగ్గర దిగేసి టిఫిన్ తినడం జరిగింది. సో, టిఫిన్ తిన్నాక నేనైతే ఇంకో కార్‌లోకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో, ఈ కార్‌లో మీరు కోరుకునే ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం ఉండదనమాట. ఇక్కడ ఎందుకంటే అందరూ పెద్దోళ్ళు ఉంటారనమాట దీంట్లో. సో, దాని తర్వాత మళ్ళీ ఉమామహేశ్వర స్వామి టెంపుల్‌కైతే వెళ్ళడం జరిగింది. అక్కడ టెంపుల్‌లో మేమైతే దేవుడిని చాలా చక్కగా దర్శనం చేసుకోవడం జరిగింది. సో, అక్కడికైతే వెళ్ళగానే ఫస్ట్ అయితే మేము బస్ ఎక్కి పైకైతే గుట్ట మీదకి వెళ్ళడం జరిగింది. సో, ఆ బస్సులో ఎంత ఉడకపోతగా ఉందంటే ఎందుకంటే చాలామంది జనాలు ఉండేసరికి ఉక్కపోత బాగా ఉండే అనమాట. సో, దాని తర్వాత మేమైతే ఉమామహేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్ళడం జరిగింది. సో, ఉమామహేశ్వర స్వామి టెంపుల్‌లో అయితే చాలా అంటే చాలా కోతులున్నాయి. కానీ ఇక్కడ నుంచి విజువల్స్ చూడనీకి చాలా అద్భుతంగా ఉండే. అందుకోసమని మీకు చూపిద్దామని ఆ విజువల్స్ అన్నీ కూడా ఒకసారి వీడియో క్యాప్చర్ చేయడం జరిగింది. దాని తర్వాత మేమైతే కాళ్ళు కడుక్కున్నాం అక్కడ. కాళ్ళు కడుక్కొని లోపలికైతే వెళ్ళి దర్శనం చేసుకోవడం జరిగింది. దర్శనం చేసుకొని వచ్చాక మా బుడ్డోడితోటి అక్కడ శివలింగం దగ్గర ఒక ఫోటో తీపియడం జరిగింది. దాన్ని నేను చాట్‌జీపీటీకి ఇస్తే అది ఎంత బాగా మలిచిందంటే మీకే చూపిస్తాను చూడండి. సో, ఇలా అనమాట. అంటే కొంచెం రియలిస్టిక్‌గా లేదు. కానీ చాలా అద్భుతంగా ఉంది. అలా మళ్ళీ బస్ ఎక్కి గుట్టయితే దిగడం జరిగింది. సో, అక్కడి నుంచి మళ్ళీ మా ప్రయాణం మొదలెట్టేసి సేఫ్‌గా ఇంటికి చేరుకోవడం జరిగింది. సో, ఈ వ్లాగ్ గనుక మీరు ఎంజాయ్ చేస్తే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వ్లాగులు కానీ, ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే కింద కామెంట్‌లో కామెంట్ చేయండి. కొత్త ఛానల్ కాబట్టి జర్రంత సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచిది. సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. ధన్యవాదాలు.